నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా చూసుకుందాం. అయితే మేజర్గా నేను ఢిల్లీలో మన ఎంపీలు యూరియా కోసం ధర్నా చేస్తున్నారు. ఆ విజువల్ని ఒకసారి మనం చూసుకుందాం. ఢిల్లీలో అలాగే రైతులు కొద్దిమంది రైతులు రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అది కూడా ఒకసారి విజువల్ గా చూద్దాం. అది వాళ్ళు నాటేసిన వాళ్ళనే నాశనమై పోతున్నాయి. ఈ లంగరాజ్ చెప్తున్నా మాకు తాతనైతే లేదు, వ్యవసాయం చేయకుంటామన్నట్టు. ఇక ఊకుండాలి అంతే. లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. 7ంటికి ఒకసారి రాత్రి 10ంటి దాకా ఉంటారు లేడీసే. ఏం చాలా బతకాలన్నా ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న బట్టు. అట్లాగే యూరియా ఎందుకు లేట్ అవుతుందన్న విషయాన్ని రఘునందన్ రావు గారు కూడా ఆయన మాటల్లో చెప్తా ఉన్నారు. అది కూడా మనం ఒకసారి విన్నాం. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి. స్థానిక సంస్థల ఎలక్షన్లలో వీళ్ళందరికీ ఒక జ్ఞానోదయం రావాలంటే అందరూ ఒకతాటి మీదకి వచ్చేసి వీళ్ళ సమస్యల మీద పోరాటం చేసిన మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పేసి టిఆర్ నిజం నుంచి నమ్ముతున్నాం. ప్రజలంతా మీ ఇష్టం, ఇది అప్పుడే ఆలోచించాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాం. లేడీసే. ఏం చాలా బతకాలన్నా